హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అనేది మనకు రావట్లేదంటే అసలు ఏం చేయాలి? మనం ఏదైనా ఇమేజ్ని ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రావట్లేదు, ఎందుకు? దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. ఫోటోషాప్ ఓపెన్ అయ్యాక న్యూ క్యాన్వాస్ తీసుకొని లాక్ తీసేసినాక ఏదైనా ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూసారా, రావట్లేదు. ఫస్ట్ ఇమేజ్ చేశాను, సెకండ్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, అది రావట్లేదు. థర్డ్ ఇమేజ్, అది రావట్లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి? ఎలా ఫిక్స్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫోటోషాప్ని క్లోజ్ చేద్దాం. ఫోటోషాప్ని క్లోజ్ చేసినాక ఇంకేదైనా ఇమేజ్ వస్తుందేమో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూస్తున్నాను. డ్రాగ్ చేసి ఫోటోషాప్ మీద పెట్టినా రావట్లేదు, డ్రాగ్ చేసి ఫోటోషాప్లో డ్రాగ్ చేసినా రావట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటన్నది మనం ఓపెన్ డాక్యుమెంట్ అంటే వస్తుందేమో చూద్దాం. ఓపెన్ డాక్యుమెంట్ అని ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ అంటే ఓపెన్ డాక్యుమెంట్ అంటే వస్తుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ రావట్లేదు. సో చూసారా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఆ ఇమేజ్ రాలేదు. ఓపెన్ డాక్యుమెంట్ అంటే వచ్చింది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే రాలేదు. సో దీన్ని మనం ఫోటోషాప్ క్లోజ్ చేసి మెనూలో ఫోటోషాప్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్ అన్నాక ఇక్కడ మళ్ళీ ఫోటోషాప్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అని ఇక్కడ కంపాటిబిలిటీ అని చూసారా, ఇక్కడ రన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని టిక్ ఇచ్చింది. ఆ టిక్ తీసేసి అప్లై అనాలి. అప్లై అన్నాక మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. మన ప్రాబ్లం ఫిక్స్ అయిందో లేదో మనకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఇది చాలామంది క్రియేటర్స్ ఫేస్ చేసి ఉంటారు, చాలామంది ఎడిటర్స్ ఫేస్ చేసి ఉంటారు, కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చిన్న టిప్. సో ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డైరెక్ట్ ఫోటోషాప్ ఇమేజ్ మీకు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది, చూసారా. సో ఇలా మీరు ఏ ఇమేజ్ అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అక్కడ ఓపెన్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ టిక్ ఉంటే రావట్లేదు, ఆ టిక్ తీసేస్తే మనకు వస్తుంది సెట్టింగ్స్లో. సో మీరు ఇది గమనించాలి. చూసారా, ఇది 2 ఇమేజెస్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఆటోమేటిక్గా మనకు ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ అయింది. సో ఇలా మీకు ఫోటోషాప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి టిప్స్ కావాలన్నా మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనలాంటి క్రియేటర్స్కి ఎంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలాంటి టిప్స్ చాలామందికి కావాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్లో నన్ను అడిగితే నేను తప్పకుండా వాటి గురించి వీడియోస్ చేస్తాను. నాకు తెలియని తెలుసుకొని మీకు చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బెల్ గంట నొక్కితే మనం చేసే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.